Hi guys, welcome back to our channel. So మనకైతే సెప్టెంబర్ 27th నుంచి అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అండ్ బీబీడీ సేల్స్ మనకైతే జరగబోతున్నాయి. సో ఆ సేల్స్లో చాలా మంది రకరకాల మొబైల్స్, ల్యాప్టాప్స్ ఎక్సెట్రా చాలా కొనుక్కుంటారు. సో మేజర్లీ ఈరోజు నేను ఈ వీడియోలో అసలు ఏ మొబైల్స్ మీరు కొనుక్కోకూడదు, అది 10,000 కానివ్వండి, 15,000, 50,000, లక్ష, సో ఎంత బడ్జెట్ అయినా సరే ఈ నేను చెప్పిన మొబైల్స్ని మీరు కొనుక్కున్నట్లయితే కంపల్సరీ మీరైతే బిస్కెట్ అవుతారు. సో కాబట్టి జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను చెప్పే ఏవైతే మొబైల్స్ ఉన్నాయో అవి కంపల్సరీ మీ ఎట్టి పరిస్థితుల్లో ఎంత తక్కువ ప్రైస్కి వచ్చినా మీరైతే కొనుక్కోకండి. సో మీరైతే బట్టిగా డబ్బులు అనేవి వేస్ట్ చేసుకున్న వాళ్ళు అవుతారు. సో ఈరోజు మన వీడియోలో అసలు బీబీడీ సేల్స్లో ఏ మొబైల్స్ని మనం కొనకూడదు, సో వాటి గురించి మనం క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. సో మనం లేట్ చేయకుండా టాపిక్ వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్ 10,000 లోపు ఏ మొబైల్స్ని మనం కొనకూడదు, సో వాటి గురించి మనం మాట్లాడుకున్నట్లయితే అందులో ఫస్ట్ వచ్చేసి పోకో C55. ఇందులో మనకైతే ఓల్డ్ ప్రాసెసర్ అయినా అండర్ 12 అయితే వాడారు. ఓఎస్ అంతేకాకుండా ప్రాసెసర్ కూడా మనకైతే చాలా స్లో ఉంటుంది. సో కాబట్టి మనైతే దీన్ని స్కిప్ చేయాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ మొబైల్ వచ్చేసి రెడ్మీ 12. ఇందులో మనకైతే 5G సపోర్ట్ లేదు దానికి, కాబట్టి దీన్ని కూడా స్కిప్ చేయాలి. అండ్ పోకో C51. ఇందులో మనకు జస్ట్ 64GB దానికంటే స్టోరేజ్ లిమిట్ ఉంటుంది. సో ఆ ప్రైస్లో ఆ స్టోరేజ్ లిమిట్ అనేది చాలా ఓల్డ్ అని చెప్పుకోవచ్చు అండ్ వర్త్ లేదు సార్ మనం అయితే చెప్పుకోవచ్చు. సో ఫోర్త్ది పోకో C55. ఇందులో మనకైతే అండర్ 12 వస్తుంది, చాలా ఓల్డ్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇందులో మనకు ప్రాసెసర్ కూడా చాలా ఓల్డ్గా ప్రాసెసర్ ఉంటుంది. సో మనకు మొబైల్ అనేది ల్యాగ్ అవ్వడం, స్టక్ అవ్వడం చాలా వరకు అయితే ఉంటుంది. సో కాబట్టి దీన్ని కూడా స్కిప్ చేయాలి. అండ్ ఫిఫ్త్ది రియల్మీ C51. ఇందులో కూడా మనకు 64GB దాకానే స్టోరేజ్ లిమిట్ ఉంటుంది, బేసిక్ మోడల్ అనేది. అండ్ అంతేకాకుండా ఇందులో మనకు హైబ్రిడ్ స్లిమ్ స్లాట్ కూడా రాదు. సో ఈ బడ్జెట్ సెగ్మెంట్లో మనకు హైబ్రిడ్ స్లిమ్ స్లాట్ వస్తుంది. సో కాబట్టి మనం రియల్మీ C51 కూడా మనం అయితే స్కిప్ చేయాల్సి ఉంటుంది. సో అండర్ 10Kలో. సో అండర్ 15Kలో ఏ మొబైల్ని మనం అవాయిడ్ చేయాలి, ఏ మొబైల్ తీసుకోకూడదు దాని గురించి మాట్లాడుకున్నట్లయితే అందులో ఫస్ట్ వచ్చేసి వివో T2X. ఇందులో జస్ట్ మనకైతే 4GB ప్లస్ 128GB ర్యామ్ వస్తుంది అండర్ 15Kలో. బట్ మనకు దీనికన్నా వేరే బ్రాండ్ నుంచి మనకైతే 8GB ర్యామ్, అంతేకాకుండా 128GB స్టోరేజ్, సో 250GB స్టోరేజ్ ఆఫర్ చేసే మొబైల్స్ కూడా ఉన్నాయి. సో కాబట్టి వివో T2Xని మనం అయితే స్కిప్ చేయాల్సి ఉంటుంది. అండ్ జస్ట్ 4GB ర్యామ్ కాబట్టి ఇది కంపల్సరీ మనకైతే వాల్యూ ఫర్ మన మొబైల్ అయితే కాదు. అండ్ సెకండ్ వచ్చేసి రియల్మీ 11X 5G. ఇదైతే మనకు 6GB ప్లస్ 128GB వస్తుంది. బట్ ఇందులో కూడా మనకు మీడియాటెక్ ప్రాసెసర్ వాడారు. సో మీడియాటెక్ డైమెన్సిటీ 6100 వాడారు. సో ఇది కూడా ఒక మిడ్ రేంజ్ ప్రాసెసర్, సో బాగానే ఉంటుంది. బట్ మనకు ఇదే ప్రైస్ రేంజ్లో సో మనకు వేరే బ్రాండ్ నుంచి స్నాప్డ్రాగన్ కూడా ఆఫర్ చేస్తున్నారు. సో మీడియాటెక్ కన్నా స్నాప్డ్రాగన్ బాగుంటుంది కాబట్టి మీరు దానికి స్కిప్ చేయొచ్చు. మీరైతే దానికి కొనుక్కోవచ్చు. బట్ దీనికి కొంచెం స్కిప్ చేసే అవకాశాలు అయితే కొంచెం ఎక్కువ అవుతున్నాయి. సో ఇది జస్ట్ ఒక సెకండరీ ఆప్షన్ లెక్క మీరు పెట్టుకోండి. సో థర్డ్ వచ్చేసి రెడ్మీ నోట్ 12 5G. ఇందులో కూడా మనకు జస్ట్ 4GB ర్యామ్ వస్తుంది. సో 4GB ర్యామ్ అంటే ఈ కాలంలో చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇది మనకు 15,000కు వర్త్ అయితే కాదు ఈ మొబైల్ అనేది. సో కాబట్టి అండర్ 15Kలో ఈ 3 మొబైల్స్ మీరైతే స్కిప్ చేయండి. సో అండర్ 20,000లో ఏ మొబైల్ని అవాయిడ్ చేయాలి, సో వాటి గురించి మాట్లాడుకుంటే అందులో ఫస్ట్ మొబైల్ వచ్చేసి అండ్ ఒకటి గుర్తుపెట్టుకొని, ఇప్పుడు నేను చెప్పిన ప్రైజ్లన్నీ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, కూపన్ కార్డు, సో అన్ని ఆఫర్స్ అని కలుపుకొని నేనైతే ప్రైస్ చెప్తున్నా. సో కంపల్సరీ మీ దగ్గర ఏదైనా ఒక క్రెడిట్ కార్డు ఉండాలి. సో క్రెడిట్ కార్డు మీరు ఎలా అప్లై చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి, దీనికి సంబంధించిన ప్రతి ఒక్క లింక్ ఉంటుంది. అక్కడ నుంచి మీరు డైరెక్ట్ మీరైతే అప్లై చేసుకోవచ్చు. లేదా ఇవన్నీ నాకు ఎలా అంటే డైరెక్ట్ మన టెలిగ్రామ్ గ్రూప్లో మీరు జాయిన్ అయి ఉండాలి. సో మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే ఇలా ఆఫర్స్ రిలీజ్ అయిన వెంటనే ఈ స్పాట్లో నేనైతే అప్లోడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా చాలా ఫాస్ట్గా మీరు కొనుక్కోవచ్చు. సో కాబట్టి వెంటనే మన టెలిగ్రామ్ గ్రూప్లో మీరు జాయిన్ అయి ఉండండి. సో వివో T2 5G. ఇందులో జస్ట్ మనకైతే 90Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అంతేకాకుండా స్నాప్డ్రాగన్ 695 వాడరు, కానీ స్నాప్డ్రాగన్ 695 అనేది అంత పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే కాదు మనకు ఈ బడ్జెట్ సెగ్మెంట్లో మనం చూసుకున్నట్లయితే. అంతేకాకుండా మనకు మొబైల్ అనేది కొంచెం లాగ్ అయితే అవుతుంది. సో కంపేర్ టు ఈ ప్రైస్ ఈ సెగ్మెంట్లకు మనకు అసలు వాల్యూ ఫర్ మొబైల్ ఇదైతే కాదు. సో రియల్మీ 11. సో రియల్మీ 11 అనేది మనకు అయితే అసలు వాల్యూ ఫర్ మన మొబైల్ కాదు. సో ఇదే మనకు బడ్జెట్ సెగ్మెంట్లో ఇంకొక 500-1000 రూపాయలు కొంచెం ఎగస్ట్రా వేసుకున్నట్లయితే పోకో X5 Pro, మోటో G84. సో దీనికన్నా బెటర్ ఆప్షన్ అవుతాయి. సో మనకు డిస్ప్లే పరంగా, ఓఎస్ పరంగా, మనకు సాఫ్ట్వేర్ పరంగా, దేని పరంగా అనేది అవి ఈ మొబైల్ కన్నా మనకు ఆ మొబైల్స్ అనేది బెటర్ ఆప్షన్ అవుతాయి. సో ఏది మనకు రియల్మీ 11 5G కన్నా మనకు పోకో X5 Pro, మోటో G84 అనేది బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. సో రియల్మీని స్కిప్ చేసి మోటో కన్నా లేకపోతే పోకో కన్నా మీరైతే వెళ్ళండి, చాలా బాగుంటుంది ఆ మొబైల్స్ అనేది ఈ మొబైల్ కన్నా. సో మోటో G84. సో ఇది కూడా మంచి మొబైలే. సో నేను మంచి మొబైల్ కాదంటలేను, బట్ ఏదైతే మనకు స్నాప్డ్రాగన్ 695 ఉందో ఇది ఓల్డ్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఉన్న అప్డేట్ ప్రకారం ఏదైతే మనకు ఓల్డ్ ప్రాసెసర్ మనం అంచనా వేయచ్చు. సో దీనికన్నా బెటర్ ఆప్షన్ ఏంటంటే మనకు మోటోలోనే మోటో ఎడ్జ్ 40 ఉంది, అది మనకు రీసెంట్గా లాంచ్ అయింది. సో దీనికన్నా దానికైతే వెళ్ళండి. సో మనకు 500 నుంచి 1000 రూపాయలు అంతే డిఫరెన్స్ ఉంటుంది, దానికి పెద్ద డిఫరెన్స్ ఉండదు. సో మోటో G84 కన్నా మోటోలో ఎడ్జ్ 40 వెళ్ళండి, అది ఒక బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. ఈ మొబైల్ మీరు స్కిప్ చేయండి ప్రస్తుతానికైతే. సో ఫోర్త్ది రెడ్మీ నోట్ 12 Pro 5G. సో ఇది కూడా మనకు మంచి మొబైల్, బట్ దీనికన్నా ఇంకొంచెం మీరు ఇంకొక 500-1000 రూపాయలు మీరు ఎగస్ట్రా చేసుకున్నట్లయితే మనకైతే దీనికన్నా బెటర్ స్పెక్స్ తోటి Android 14 మీద మనకైతే మోటో ఎడ్జ్ 40 ఇంతకుముందు చెప్పిన ఆ మొబైల్ దీనికన్నా బెటర్ ఆప్షన్ అవుతుంది. సో కాబట్టి దీన్ని కూడా స్కిప్ చేయండి. ఇది కూడా Android 12 మీద రన్ అవుతుంది, కాబట్టి ఇది ఒక ఓల్డ్ మొబైల్ అని మనం అంచనా వేసుకోవచ్చు.
సో అండర్ 25,000లో మనం ఏ మొబైల్ను అవాయిడ్ చేయాలి, సో వాటి గురించి మాట్లాడుకుంటే అందులో ఫస్ట్ వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ A54 5G. ఏదైతే మనకు సామ్సంగ్ ఓన్ ప్రాసెసర్ అయినా Exynos 1380 వస్తుంది. ఈ ప్రాసెసర్ అనేది మనకి ఈ ప్రైస్కు ఏది కూడా అసలు వాల్యూ ఫర్ మనీ కాదు. ఈ ప్రాసెసర్ అనేది చాలా చెత్త ప్రాసెసర్ మనం చెప్పుకోవచ్చు. మనకు చాలా అంతేకాకుండా ఇందులో పర్టికులర్ 1380 ఏదైతే ఉందో ఇది మనకైతే స్లో ఉంటుంది ప్రాసెసర్ అనేది. సో కాబట్టి ఏదైతే మీరు స్కిప్ చేయండి. సో ఏదైతే మనకు 8GB + 250GB సామ్సంగ్ గెలాక్సీ A54 5G అనే మొబైల్ ఉందో దాని స్కిప్ చేయండి కంప్లీట్గా. సో సెకండ్ ఇది నథింగ్ ఫోన్ 1. సో ఇది కూడా బెస్ట్ మొబైల్, నేను బెస్ట్ మొబైల్ కాదంటలేను, బట్ ఇదైతే మనకు ఓల్డ్ మొబైల్. సో 112 మీద మనకి ఇదైతే రన్ అవుతుంది సో స్టార్టింగ్ వచ్చినప్పుడు. బట్ ఇదైతే మనకు ఇప్పుడు 25,000 లోపు, సో లైక్ మనకు 22, 24, 25,000 అయినా కూడా సో ఆ బడ్జెట్లో మీరు తీసుకోవాలి. సో దానికి మించిన బడ్జెట్ అంటే ఇది ఓల్డ్ మొబైల్, అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో కాబట్టి మీరైతే కొంచెం ఆలోచించుకొని మీరైతే డిసిషన్స్ తీసుకోవాలి. ఇది కాకుండా మనకు జస్ట్ 4500 mAh బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది అండ్ 128GB స్టోరేజ్ మనకైతే వస్తుంది బేసిక్ మోడల్ ఏదైతే ఉందో. సో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫోన్ నేను ఒప్పుకుంటా, బట్ మనకు 25,000 వస్తాయి కంపల్సరీ మీ నథింగ్ ఫోన్ 1 అనేది బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. సో థర్డ్ Oppo Reno 10 5G. ఇది కూడా ఒక మంచి మొబైల్, కాకపోతే దీనికన్నా ఇంకొక 500-1000 రూపాయలు కలుపుకుంటే మనకు IQ G7 Pro వస్తుంది, అంతేకాకుండా OnePlus Nord CE 3 వస్తుంది. సో Moto Edge 40 వస్తుంది. సో ఏదైతే మనకు Reno 10 ఉందో సో దానికన్నా చెప్పిన మొబైల్స్ అనేది చాలా బెటర్ ఆప్షన్ అవుతాయి. సో కాబట్టి ఈ Oppo Reno 10 అని మీరైతే స్కిప్ చేయండి. సో ఫోర్త్ది Infinix Zero 30 5G. సో ఇది కూడా మీరైతే కంపల్సరీ స్కిప్ చేయాలి, ఎందుకంటే దీన్ని సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయినా లేకపోతే దీన్ని ఆప్టిమైజేషన్ ఏమైనా మీకు అయితే కరెక్ట్ ఉండదు. సో ఇది ఒక యావరేజ్ మొబైల్ అని చెప్పుకోవచ్చు, బట్ మనకి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇది మనకు వాల్యూ ఫర్ మొబైల్ అయితే కాదు. సో కాబట్టి దీని అయితే స్కిప్ చేయండి ఇన్ఫినిక్స్ నుంచి. అండ్ అంతేకాకుండా మనకు దీనికి సంబంధించిన సర్వీస్ సెంటర్లు కూడా చక్కగా ఉంటాయి. సో ఫిఫ్త్ వచ్చేసి Realme 12 Pro 5G. ఇది కూడా ఒక మంచి కెమెరా ఆప్షన్. సో మీకు ఎవరైతే పర్టికులర్గా కెమెరా మొబైల్ కావాలనుకుంటారో సో దీని అయితే కన్సిడర్ చేయొచ్చు, ఎందుకంటే ఇందులో మనకు 200 MP మెగాపిక్సెల్ సంబంధించిన కెమెరా ఉంటుంది, అంతేకాకుండా ఒక యావరేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. సో ఎవ్రీథింగ్ మనకి ఇది గుడ్ ఉంటుంది. కాకపోతే ఇది కూడా మనకు జస్ట్ 22-23 వేల కాసిన దీని అయితే మీరు కన్సిడర్ చేయండి, అప్పుడు మీకు వాల్యూ ఫర్ మన మొబైల్ అవుతుంది. సో 25,000 కన్నా ఎక్కువ అనుకో కంపల్సరీ మీరు అయితే దీన్ని కన్సిడర్ చేయగానే జస్ట్ మనకు 20-22,000 లోపు మీరు అయితే కన్సిడర్ చేయొచ్చు. నాకు తెలిసి ఇది నా 17,500 వస్తుంది ఈ సేల్స్లలో. సో ఆ ప్రైస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ ఇదైతే అవుతుంది. సో ఫైనలీ ఈ మొబైల్స్ని కంపల్సరీ మీరు అమెజాన్ ఫ్లిప్కార్ట్ సేల్స్లలో మీరైతే స్కిప్ చేయండి. ఈ మొబైల్ మీరు ఒక్కడు కూడా కొనుక్కోగానే మీకైతే వాల్యూ ఫర్ ఈ మొబైల్ అయితే కాదు. మరి ఏ మొబైల్ కొనుక్కోవాలి మీకు డౌట్ వచ్చినట్లయితే ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఇంకొక వీడియో రేపు చేయబోతున్నాను. ఆ వీడియో మీరు చూడండి, మీకైతే క్లియర్ కట్ ఐడియా వస్తుంది అసలు ఎంత బడ్జెట్లో ఏ మొబైల్ కొనుక్కుంటే మీకు వాల్యూ ఫర్ మన మొబైల్ అయితే అవుతుందని, ఎంతవరకు డిస్కౌంట్ వస్తుందని మీకైతే క్లియర్ కట్ ఐడియా అయితే వస్తుంది. సో ఈ వీడియోలో మీకు ఇంకేమైనా డౌట్ ఉన్నా లేకపోతే ఇంకేమైనా మీరు అడగాలనుకున్నా లేకపోతే ఇంకేదైనా మొబైల్ నేను స్కిప్ చేసినా కింద కామెంట్ చేయండి, నాకు కూడా తెలుస్తుంది అసలు ఏ మొబైల్ నేను స్కిప్ చేసినా మరి దీని గురించి వీడియో చేయాలని. అండ్ అందరూ కూడా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ వేసి మరి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.